गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। నో దై సెల్ఫ్ అనే లెక్చర్లో మనం ఆల్మోస్ట్ సెంట్రల్ పాయింట్లో ఉన్నట్టు లెక్క. మనకి సెంట్రల్ పాయింట్ అంటే ఏంటంటే నో దై సెల్ఫ్ అనే దాంట్లో నుంచి ఐఆమ్ దట్ ఐఆమ్లోకి మనం వచ్చాం. నువ్వు తెలుసుకో అన్న తర్వాత మనల్ని మనం తెలుసుకోవడం ప్రారంభించిన తర్వాత ఎట్లాగది మారుతుంది అన్నట్లయితే, క్వశ్చన్ ఫామ్లో అయినట్లయితే హుయామై నేను ఎవరు అనేటటువంటిది ప్రశ్న అయినట్లయితే నేను ఎవరు అనేటటువంటి ప్రశ్న మనలో మొదలవుతుంది. సమాధానంలోకి వెళ్ళినట్లయితే నేనే ఐఆమ్ దట్ ఐఆమ్ అంటే సృష్టి మొత్తం అంతా ఏదైతే వ్యాపించి ఉన్నదో అదే కూడా నాలోనే వ్యాపించి ఉన్నది, నేను అదే సుమా, నేను కానిదేని రెండు లేవు, ఉన్నదంతా నేనే అనేటటువంటి ఒక భావన అనేది వస్తుంది. మాస్టర్ గారు చాలా జాగ్రత్తగా మనం మొట్టమొదటి నుంచి ఈ లెక్చర్ మీరు ఫాలో అయినట్లయితే ఆయన చాలా స్టెప్ బై స్టెప్ తల్లి తండ్రికి కొడుక్కి మధ్య ఉండేటువంటి సంభాషణ సంవాదము లేకపోతే వాళ్ళ ప్రశ్న సమాధానాలు ఆయన చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. మన అక్కడికి స్టెప్ బై స్టెప్ తీసుకొస్తున్నారు. అక్కడే తీసుకొచ్చారు, ఐఆమ్ దట్ ఐఆమ్ దగ్గరికి తీసుకొచ్చారు. సోహమస్మి బ్రహ్మాహమస్మి అక్కడ తీసుకొచ్చారు మనల్ని. ఏం చెప్తున్నారు ఇక్కడ? దీనికి మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నారు మనకి. ఎగ్జాంపుల్ భారతదేశంలో అయితే ఏంటి, ఈజిప్ట్లో అయితే ఏంటి, ఏ మతంలో అయితే ఏంటి, ఏ సాంప్రదాయంలో అయితే ఏంటి, మంచి ఎగ్జాంపుల్, ఒక లివింగ్ ఎగ్జాంపుల్ మాస్టర్ గారు ఇక్కడ మనకి చెప్పారు. ఏం చెప్పారంటే బర్నింగ్ బుష్ అని గురించి చెప్తూ, బర్నింగ్ బుష్ అనేటటువంటిది హీబ్రూలో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు అది సెల్ఫ్ ఇల్యూమినస్, దానివల్ల అది వెలుగుతుంది సుమా అనేటటువంటి దాన్ని ఒక వెలుగు ఈ మోసెస్ చూసినప్పుడు ఆయన దాన్ని పొరపాటుగా ఇంగ్లీష్లో బర్నింగ్ బుష్ అన్నారు, కానీ బర్నింగ్ బుష్ కాదు, అది తనంతట తాను వెలిగేటటువంటిది ఒక వెలుగు, సెల్ఫ్ ఇల్యూమినస్ అంటే అని చెప్పారు. అంటే దేనివల్ల అది వెలిగించబడదు, దానివల్లే అది వెలుగుతూ ఉంటుంది. అక్కడే సందర్భానుసారంగా మనం సూర్య భగవానుడి గురించి కూడా చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా సైన్స్కి సంబంధించినటువంటివి. అంటే లైట్ అనేటటువంటిది మాస్టర్ గారి తాలూకు పుస్తకాల్లో చాలా చోట్ల లైట్ అనేది కూడా ఒక కాన్షియస్నెస్ సుమా అని అంటారు మాస్టర్ గారు. అంటే వెలుగు అనేది కూడా ఒక ప్రజ్ఞా సుమా అని చెప్తారు మాస్టర్ గారు. సో చాలా ఫిజిక్స్లో హయ్యర్ డైమెన్షన్స్ ఇన్ ద ఫిజిక్స్ మాస్టర్ గారు చాలా చోట్ల టచ్ చేస్తారు. అవన్నీ కూడా మన ఉపనిషత్తుల్లోనూ వేదంలోనూ ఉన్నటువంటి కాన్సెప్ట్సే. అవి ఆయన కొత్తగా కనిపెట్టి చేశాను ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఆ కాన్సెప్ట్స్ సంస్కృతంలో ఉన్నటువంటి వాటిని అన్లాక్ చేసుకోవాలి. మనం అన్లాక్ చేసుకోవాలంటే మనం సంస్కృతం వచ్చి ఉండాలి. సంస్కృతంతో పాటుగా నిరుక్తం లాంటివన్నీ కూడా చాలా 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 తెలిసి ఉండాలి. ఛందస్సు వ్యాకరణం ఇవన్నీ తెలిసి ఉండాలి. వేదానికి ఏవైతే 6 కీస్ ఉన్నాయని చెప్పారో, తాళపు చెవులు ఉన్నాయని చెప్పారో, ఆ 6 తాళపు చెవులు తెలిస్తే తప్ప ఆ వేదాల్లో ఋషులందరూ ఏం చెప్పారో, ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడిందో, అనేక పురాణాల్లో వాళ్ళు బ్రహ్మాండాన్ని ఎట్లాగ వర్ణన చేశారో ఇవన్నీ అర్థం కావాలంటే ఇప్పుడున్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ దీన్ని దాటినటువంటి ఇంకొక లోకంలోకి వెళ్ళినట్లయితే మాత్రం, ఇంకొక ప్లేన్లోకి వెళ్తే మాత్రం అర్థమవుతాయి. దానిలో వచ్చిన అర్థం కాకపోయినందులో వచ్చిన నష్టమేమీ లేదు. కానీ ఇప్పుడొకప్పుడు ఇదే సైంటిస్ట్ వాటిని కూడా తెలుసుకుంటాడు సుమా అని చెప్పి మాస్టర్ గారు చెప్తుండేవారు. అదే మనం కూడా చెప్పుకున్నాం గత వారం. సో మోసెస్ వెంట్ అప్ టు ది మౌంటైన్ అండ్ ఫౌండ్ ఎ సెల్ఫ్ ల్యూమినస్ ప్లాంట్, a center of light, and then he talked to the light. Then he asked him, what is your name? Then he said, I am that I am. Is it that the answer that the burning bush gave? Is it the same answer in the Old Testament, in the book of Exodus? In the same answer or not? Is it the same answer or not? Please tell me if it is the same answer. No. Once again go and read. Go home and read again. It is a little bit different. ఈ మోసెస్ కొండంత పర్వతాన్ని అధిరోహించాడు. అది కూడా మనం చెప్పుకున్నాం కదా. పర్వతాన్ని అధిరోహించడం అంటే ఏంటంటే
ఈ మౌంటైన్స్ అన్నీ కూడా ఇనీషియేషన్ సింబల్స్గా వాడుకుంటాం మనం. అది అందుచేతే మనం చెప్పుకున్నాం కదా, కొండలపైన దేవాలయాలు నిర్మించడం కానీ, కొండలపైన వెళ్ళి గుహల్లో తపస్సు చేసుకోవటం కానీ, ఇవన్నీ సింబాలిక్గా అంటే భౌతికంగా కూడా కొండలపైకి వెళ్ళి తపస్సు చేసుకుంటారు. ఎందుకంటే గ్రావిటేషన్ దూరంగా ఉంటుందని ఒకటి, ప్రశాంతంగా ఉంటుందని ఒకటి, స్పేస్లో ఉంటుందని ఒకటి, పంచభూతాల తాలూకు ప్రవర్తన అంతా కూడా బాగుంటుంది అనేటటువంటి ఒకటి, గాలి వెలుతురు అంతా కూడా బాగా ఉంటుంది, ఈ హ్యూమన్ ఈ క్రౌడ్ అంతా ఉండదు అనేటటువంటి, ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి మన అబ్జర్వేషన్కి తెలిసేటటువంటి విషయాలు. కానీ అంతర్గతంగా చూసుకున్నట్లయితే భూమి ఆకర్షణ శక్తికి కొద్దిగా పైకి వెళ్తున్నప్పుడు ఊర్ధముఖంగా మనం ప్రయాణం చేయటం అంటాం. మనం ఊర్ధముఖంగా ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు స్పేస్కి మన దగ్గరికి వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. జంతువుల్లో వెన్నెముక వెర్టికల్గా ఉంటుంది, జంతువుల్లో వెన్నెముక హారిజాంటల్గా ఉంటుంది, అంటే భూమికి సమాంతరంగా ఉంటుంది. హ్యూమన్ స్పీషీస్కి వచ్చేటప్పటికి, మానవుడికి వచ్చేటప్పటికి వెన్నెముక వెర్టికల్గా ఉంటుంది. వెర్టికల్గా ఉండడం అంటే అర్థం ఏంటి? సూర్యుడికి అభిముఖంగా ఉంటుంది, అంటే వెర్టికల్గా అలా ఆకాశంలోకి అభిముఖంగా ఉంటుంది. ఎవల్యూషన్లో ఉండేటటువంటి ఒక షిఫ్ట్ అనమాట అది. అంటే హారిజాంటల్గా ఉండే వెన్నెముక ఇట్లా మారేటప్పటికి ఏంటి ఊర్ధముఖంగా మొదలైందనమాట. అంచేత మానవుడు ఎప్పుడూ కూడా ఊర్ధముఖంగానే తన సాధనని కొనసాగించుకోవాలి. నాట్ టువర్డ్స్ ఎర్త్ అంటే అర్థం ఏంటి? మళ్ళా భౌతిక తత్వము, భౌతిక పదార్థములు, భౌతికమైనటువంటి విషయాలు, వాటితో ఎప్పుడు మనకు అవసరం ఉంటుంది, అవసరం లేదని కాదు, వాటిలో చిక్కుకోవచ్చు సుమా అని. అంటే భౌతిక పదార్థం తర్వాత చెప్పుకున్నాం కదా, ఎర్త్, వాటరు, ఫైరు, ఎయిరు, స్పేసు అని చెప్పుకున్నాం కదా. అట్లా ఊర్ధముఖంగా మన ప్రయాణం అనేది అంటే మంచుగడ్డ నీళ్ళుగా కరిగినప్పుడు నీళ్ళని మరగబెడితే ఫైర్తో అది వాయువే అయిపోయి వేపర్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుంది. అది కదా మంచుగడ్డ అనేది. అది నీళ్ళతోనే తయారు చేయబడినప్పుడు కూడా, అంటే నీళ్లు భూమి దగ్గరగా పక్కనే ఉంటాయి అవి. సో అట్లాంటి మంచిగా నీళ్ళు అయిపోయిన తర్వాత దాన్ని మనం నీళ్ళు మరగబెట్టామనుకోండి, అదేమవుతుంది? వేపర్గా వాయువుగానే అయిపోయి బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ భూమి మీద రాదు, అది గుర్తుపెట్టుకోండి. అయిపోయిన తర్వాత స్పేస్లో కరిగిపోతుంది. లేదా సూర్యభగవాను నీళ్ళంతా బయటకు తీసుకెళ్తే ఏమవుతుంది? మేఘాలుగా కట్టుకుని మళ్ళీ కిందకు వస్తాయి. అంటే పైకి వెళ్ళడం కిందకు రావటం, ఆరోహణం అవరోహణం అంటాం మనం. చూసారా, చాలా మాటలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, మళ్ళీ దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోక్కర్లేదు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పర్వతం అనగానే ఇది మౌంటైన్స్ అని మనకి చాలా ఎక్స్ప్లెనేషన్ అంతా ఉంటుంది ఇక్కడ. మళ్ళీ మనకి 10వ రాశి అయినటువంటి రాశి మకర రాశి అంటారు దాన్ని. డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 22 నుంచి జనవరి 22 వరకు అవుతుంది. అక్కడే జీసస్ పుట్టినరోజు కూడా, క్రిస్మస్ కూడా అక్కడే జరుగుతుంది, 22, 25 మధ్య. ఈ 22, 25 మధ్య ఏం జరుగుతుంది అన్నట్లయితే ఉత్తరాయణంలోకి మనం ప్రవేశిస్తాం. అంటే చంద్రమాన లెక్కల ప్రకారం కాకుండా ఓవరాల్గా చూసుకున్నట్లయితే లాంగెస్ట్ నైట్ అంటాం. ఉత్తరాయణంలోకి మనం ప్రవేశిస్తాం. ఉత్తరాయణంలోకి మనం మకర రాశిలోనే ప్రవేశిస్తాం. అంటే ప్రజ్ఞ అధోలోకాల్లో నుంచి ఊర్ధ్వలోకాల్లోకి ఊర్ధ్వముఖంగా ప్రయాణం అనేది సాగిస్తుంది సుమా అని చెప్తారు. అందుకే డిసెంబర్ దగ్గర నుంచి మళ్ళీ జూన్ వరకు ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఊర్ధ్వముఖంగా చేసుకోవాల్సిన సాధన అంతా కూడా అప్పుడు సాధన చాలా బాగా సాగుతుంది. మార్చి నాటికి అది పీక్ వెళ్తుంది ఆ సాధన. ఇదంతా ఒక ప్రాసెస్. ఇదంతా ఎప్పుడన్నా స్పిరిచువల్ అస్ట్రాలజీ క్లాసెస్ ఎప్పుడన్నా మనం చెప్పుకోవడం జరిగినప్పుడు అప్పుడు అవన్నీ చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనకి ఏం అర్థం కావాలన్నట్లయితే మౌంటైన్స్ అనేటటువంటివి మనకి అర్థం చేసుకోవాల్సినవి ఉపదేశానికి కేంద్రాలు సుమా అని అర్థం చేసుకోవాలి, శరీరం లోపల కానీ శరీరం బయట కానీ. అందుకే మన తిరుపతి లాంటి చోట్ల కానీ ఎక్కడైనా చాలా టాప్ మౌంటైన్స్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడే భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత, ఆ దర్శనం అంతా అయిపోయిన తర్వాత మానవ సంచారం ఎక్కువ లేనటువంటి చోట, ఎక్కువ క్రౌడ్స్ లేనటువంటి చోట, మనం ఎక్కువ క్రౌడ్స్ అవి లేనటువంటి చోట వెతుక్కుని, అలానే నేను పాములు అవి ఉన్న చోటకి వెళ్ళమని చెప్పట్లేస్తామండి. మానవ సమూహాలకంటే ఎక్కువ మంది మాట్లాడుకోవడాలు అన్నీ ఉంటాయి. దూరంగా వెళ్ళి అక్కడ కూర్చుని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకుంటే ఆ పర్టికులర్గా ఏ క్షేత్రంలో అయితే మనం ఉన్నామో, అది శ్రీశైలం కావచ్చు, తిరుమల కావచ్చు, వైష్ణవదేవి టెంపుల్ కావచ్చు, బద్రీనాథ్ కావచ్చు, కేదార్నాథ్ కావచ్చు, మానస్ సరోవరం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనుషులందరూ ఉన్న చోట కావాల్సినటువంటి పనులు చేసుకుని ప్రశాంతంగా కొంచెం దూరంగా జరిగి, మరి ప్రమాదమైన చోట్లు కాకుండా అక్కడ కూర్చుని మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఏ శక్తి అయితే ఆ కేంద్రంలో ఉన్నదో,
ఏ మ్యాగ్నటిజం అయితే ఆ కేంద్రంలో ఉన్నదో, ఏ శక్తి వల్ల అయితే ఆ కేంద్రం అనేది ఇంత ప్రచారంలోకి వచ్చి ఇంతమందిని ఆకర్షిస్తున్నదో, ఎక్కడికి వెళ్తే మానవుడి తాలూకు మనసు ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుందో దానికి కారణం ఉంటుంది కదా. పెద్దలు ఏం చేస్తారు, అలాంటి ప్లేసెస్ని వెతుక్కుని అక్కడ ఒక ఐడల్ని, ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఎందుకంటే దేవాలయానికి వస్తున్నాం అనే భావంతో మనుషులందరూ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియకుండా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, ఆకర్షణ శక్తి అనండి, లేకపోతే ఆ మ్యాగ్నెటిక్ పవర్ అనండి, ఏదైనా అనండి, ఆ సాన్నిధ్యం అనండి, ఏదైనా అనండి, అది తెలియకుండా మన మీద పనిచేస్తూ మనం ఊర్ధముఖంగా వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక దారి అనేది కల్పిస్తుంది అక్కడ ఉన్నటువంటి ఆ కేంద్రంలో ఉన్న శక్తి. అది ఆ సైన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికీ అర్థం కాదని చెప్పి ఒక పెద్ద ఐడియాలు పెట్టి దానికి ఒక వర్షిప్ అనేది పెట్టి దేవాలయం కట్టి వదిలేస్తారు మొట్టమొదటిలో. అప్పట్లో ఇన్ని వేల మంది, లక్షల మంది వెళ్ళడం అనేది లేదు కదా. వెళ్ళి అంచేత మనకి ఇంకొక సాంప్రదాయం కూడా ఏంటి మనకి చూడండి, గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మీరు కూర్చోకుండా రావద్దంటారు చూసారా. గుళ్ళోకి వెళ్ళిన ఎక్కడి దగ్గర కూర్చోమంటారు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా, దర్శనం అయిపోయిన తర్వాత కూర్చుని అర్థం ఏంటంటే ఎక్కడి దగ్గర కూర్చుని మళ్ళా కబుర్లు చెప్పుకోవడం కాదు, కూర్చుని ధ్యానం చేసుకోవాలి. గుళ్ళో కుదరకపోతే బయటకు వచ్చి అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ కనెక్టింగ్ అనేది మనకు జరుగుతుందంటే ఏంటంటే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఆ శక్తి కేంద్రానికి మనలో ఉండే కొన్ని శక్తి కేంద్రాలకి ఒక లింకప్ అనేది జరుగుతుందన్నమాట. సరే, ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇంకొక విషయాన్ని కూడా చెప్పుకుందాం. మనం ఆ సబ్జెక్ట్లోంచి మనం కొంచెం బయటకు వస్తున్నప్పుడు కూడా ఈ తెలియడం చాలా అవసరం. భూగోళం మీద కొన్ని శక్తి కేంద్రాలు ఉంటాయి. అంటే మనం అష్టాదశ పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇట్లా చెప్పుకుంటాం కదా. అట్లాగే భూగోళం మొత్తం మీద ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క శక్తి కేంద్రం అనేది ఉంటుంది. అంటే మ్యాగ్నెటిక్ పాయింట్స్ అని వాడతాం మామూలుగా ఇన్ జనరల్. మన శరీరంలో 7 చక్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రాన్ని చక్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ చక్రాలకి కనెక్టింగ్గా భూమి మీద కూడా కేంద్రాలు ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అంటే మాస్టర్ గారు లాంటి వాళ్ళు, అంటే ఆధ్యాత్మికత, యోగము, ఇతిహాసములు, పురాణాలు, వరల్డ్ జాగ్రఫీ అంటే మనం అనుకుంటున్న జాగ్రఫీ కాదు, అక్కల్ జాగ్రఫీ అంటే ఏ భూగోళం మీద ఏ ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి కేంద్రాలు ఉన్నాయనేటువంటి తెలియాలంటే అది ధ్యానంలో మాత్రమే తెలుస్తాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను నేను మీకు. ఈ భూగోళం మీద ఈ షట్చక్రాలు లేకపోతే సహస్రారం తాలూకు కేంద్రాలు ఎలాగైతే ఉంటాయో, మన భారతదేశంలో కూడా, మన దేశానికి వచ్చేటప్పటికి మన దేశంలో కూడా ఈ షట్చక్రాలకి సంబంధించినటువంటివి, దానికి సంబంధించినటువంటి కరస్పాండింగ్ సెంటర్స్ మన దేశంలో కూడా ఉంటాయి. ఆ సెంటర్స్ మనం తెలుసుకోవడం అనేటువంటిది చాలా అవసరం. అది ఆ సెంటర్స్ లొకేషన్స్ మాస్టర్ గారు లాంటి వాళ్ళు మాత్రమే చెప్పగలరు. చాలా ధ్యానశక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎలా చెప్పగలరు అంటే, ఆ కేంద్రానికి వెళ్ళంగానే వాళ్ళ లోపల ఉండేటటువంటి ఆ కేంద్రం అది రెస్పాండ్ అవుతుంది. అది ఆ వేవ్లంతా ఒకసారి మ్యాచ్ అయినప్పుడు ఆ కేంద్రం రెస్పాండ్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఓహో ఈ కేంద్రానికి ఒక లింకప్ ఉంది కదా, కరస్పాండింగ్ సెంటర్స్ అంటాం వాటిని మనం. ఆ దేశంలోనే కూడా ఉంటాయి, భూగోళం మొత్తం మీద కూడా ఉంటాయి. ఒక సద్గురువు అంటే మాస్టర్ గారు లాంటి వారు, ఎందుకు మాస్టర్ గారి పేరు చెప్తున్నానంటే నా గురువు అని కాదు, వాళ్ళకి ఈ సైన్స్ కూడా తెలియాలి. అంటే కేవలం ధ్యానం చేసుకోవటం, కేవలం ఏదో యజ్ఞయాగాదులు చేసుకోవటం, వీటితో పాటు ఈ సైన్స్ కూడా తెలియాలి. ఎందుకంటే క్రియేషన్లోకి ఏది వచ్చినా కూడా అన్నిటి మధ్య ఒక కరస్పాండెన్స్, లా ఆఫ్ కరస్పాండెన్స్ అంటాం ఇంగ్లీష్లో మనం. ది లా ఆఫ్ కరస్పాండెన్సెస్ అంటాం మనం. అంటే యాజ్ ఇట్ ఈజ్ అబౌవ్ సో ఇట్ ఈజ్ బిలో, యాజ్ ఇట్ ఈజ్ గ్రేట్ సో ఇట్ ఈజ్ స్మాల్, యాజ్ ఇట్ ఈజ్ వితౌట్ సో ఇట్ ఈజ్ విత్ ఇన్ అంటాం మనం. మొత్తం అంతా వ్యాపించి ఏదైతే ఉందో అదంతా మనలోనే ఉంది. ఏదైతే మహాబ్రహ్మాండం అని చెప్తున్నామో అది కూడా మనలో ఉంది. ఏదైతే బయట ఉందో అది కూడా మనలో ఉంది. 3 ఇంగ్లీష్ సెంటెన్సెస్లో అద్భుతమైనటువంటి వాళ్ళు మీనింగ్ చెప్పారు. సో దీన్ని దర్శించినటువంటి వాళ్ళే ఋషులు, ద్రష్టలు. అలాంటి వాళ్ళు మనల్ని నడిపిస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా, అలాంటి వాళ్ళ డైరెక్షన్లో మనం వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఒకసారి నువ్వు నార్త్ ఇండియాకి వెళ్ళి అక్కడ బద్రీనాథ్లో ఒక 1 వారం రోజులు ఉండిరా అని చెప్తారు. ఆ బద్రీనాథ్ అనే క్షేత్రంలో ఆ నారాయణ పర్వతం అనేటటువంటిది మనలో ఏ కేంద్రానికి కరస్పాండ్ అయి ఉంటుందో ఆ కేంద్రం తాలూకు అవేకెనింగ్,
అనేది మనలో జరగాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు ఆ కేంద్రానికి వెళ్ళి అక్కడ ఒక వారం రోజులు ఉండరా అని చెప్తారు. లేకపోతే కొంతమందిని సౌత్ ఇండియా పక్క వెళ్ళి ఊటీ దగ్గర ఉండే అగస్త్య ఆశ్రమం ఏదో కొన్ని ప్రాంతాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండిరా, అక్కడ ధ్యానం చేసుకున్నా అని చెప్పి పంపుతారు. ఇంకొంతమందిని ఉజ్జయిని వరకు వెళ్ళి ఆ ఉజ్జయిని దగ్గర ఉండే సాందీపిని ఆశ్రమం అని ఉజ్జయిని చుట్టూ అదంతా తపోభూమి అంటాం, అదంతా కూడా అక్కడ ఒక చోట కూర్చుని ఒక వారం రోజులు అక్కడికి వెళ్ళి ఉండరా అని చెప్తారు. ఇంకొంతమందిని మానస సరోవర్ వెళ్ళి శుభ్రంగా మానస సరోవర్లో స్నానం చేసి అక్కడ 3 రోజులు ఉండరా అని చెప్తారు. దీనికి చెప్తారు పుణ్యం వస్తుందని కాదు. ఏ కేంద్రం అయితే మనలో ఎవేకన్ కావాల్సి ఉన్నదో, ఏ కేంద్రం అయితే మనలో ఉద్దీపనం చెందాల్సి ఉన్నదో, దీంతో ఎక్కడి నుంచి అయితే మనం ఊర్ధముఖానికి వెళ్ళాల్సి ఉన్నదో ఆ కేంద్రాన్ని వాళ్ళు గమనించుకొని ఒకవేళ మనం అట్లాంటి ఒక సాధన మార్గంలో ఉన్నప్పుడు ఆ గురువు మనల్ని ఆదేశించి ఆ కేంద్రానికి వెళ్ళి ఉండి సుమా అని చెప్తాడు. అట్ ది సేమ్ టైం ఎక్కడన్నా మనకి సంబంధించినటువంటి ఒక కేంద్రం ఏదన్నా కేంద్రంలో మనం ఉన్నాం అనుకోండి, మనం అక్కడ కంఫర్టబుల్గా ఉండలేము. అక్కడ ఇళ్ళైనా కావచ్చు, ఆఫీస్ అయినా కావచ్చు, ఉద్యోగం అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మనకు సంబంధించింది కానప్పుడు అక్కడ మనం ఉండలేము. అట్లాంటప్పుడు గురువు సద్గురువు తాలూకు రక్షణలో శిక్షణలో మనం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆ ప్రాంతం మార్చి నువ్వు వేరే ప్రాంతంలోకి వెళ్ళి ఉండు అని చెప్తారు, లేదా ట్రాన్స్ఫర్ చేయించుకోని చెప్తారు, లేదా ఇల్లు మారు అని చెప్తారు, లేదా ఊరు మారు అని చెప్తారు, లేదా రాష్ట్రం మారు అని చెప్తారు. ఇదంతా కూడా సాధనలో భాగమే, ఇదంతా సంసారం, ఇదంతా సాధనలో భాగమే. అంటే మనం ఆ మార్గంలో మనం ఉన్నప్పుడైతే మాత్రమే అది సాధ్యం అవుతుంది సుమా. ఒక ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను. ఇది నెక్స్ట్ మా కేంద్రాలు ఏంటి, మా ఏ కేంద్రాలు మళ్ళీ ఏవేకినవి, ఎక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవాలి, తపస్సు చేసుకోవాలి, వాటిలో మనం ఏమి పెద్ద ఆలోచించి బుర్ర పాటు చేసుకోవాకండి. ఒక ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను. ఒక సద్గురువుని ఆశ్రయించినప్పుడు ఆ మార్గంలో మనం వెళుతున్నప్పుడు మన లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీ ఇదే మార్గం మన లైఫ్లో ఇదే ఫస్ట్ ప్రయారిటీ మన లైఫ్లో అయినప్పుడు ఇట్లాంటి ఒక సాధన మార్గం ఉంటుంది సుమా అని తెలుసుకోవడం అని చెప్తున్నాను. నా గురించి ఎక్కువ ఏమి వరే అయిపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ వచ్చే వారం వచ్చేటప్పటికి మనం మళ్ళీ మోసెస్ దగ్గరికి వెళ్ళి ఐయామ్ దట్ ఐయామ్ అంటే ఏంటో అనేది మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.